బేత్లెహేము అనే చిన్న ఊరిలో ఎంతో వినయంగా ఒక శిశువు జన్మించాడు. ఆ శిశువే యేసు, లోకానికి రక్షకుడిగా ప్రేమ సందేశాన్ని తీసుకొచ్చిన దేవుని వరం. రాత్రి ఆకాశంలో దేవదూతలు ప్రకాశించారు. కాపరులకు వారు చెప్పారు, భయపడకండి, ఈ శిశువు లోకానికి ఆనందాన్ని తెచ్చాడు. యేసు పిల్లలను ఎంతో ప్రేమించాడు. వారిని తన దగ్గరకు పిలిచి, పిల్లలే దేవుని రాజ్యానికి వారసులు అని ఆశీర్వదించాడు. గ్రామం గ్రామం తిరుగుతూ యేసు ప్రేమను బోధించాడు. క్షమ, దయ, సహాయం ఇవే దేవుని మార్గమని అందరికీ నేర్పించాడు. ఒక చిన్న పిల్లవాడిచ్చిన కొద్ది ఆహారాన్ని యేసు దేవునికి కృతజ్ఞతలు చెప్పి ఆశీర్వదించాడు. ఆ కొద్ది అందరికీ చాలింది. పంచుకోవడంలో ఆశీర్వాదముందని ఆయన చూపించాడు. లోకం యేసును బాధించినా ఆయన ప్రేమ మారలేదు. శిలువపై కూడా ఆయన అన్నాడు, తండ్రి, వీరిని క్షమించుము. 3వ రోజు సమాధి ఖాళీ అయింది. యేసు మళ్లీ జీవించాడు. ఆయన జీవితం మరణం కంటే బలమైన ప్రేమకు సాక్ష్యం. ఈ రోజు కూడా యేసు మనతోనే ఉన్నాడు. మన భయాల్లో ధైర్యంగా, మన జీవితాల్లో ప్రేమగా నడిపిస్తున్నాడు. యేసు మన నిత్య స్నేహితుడు. ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.